ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మామిడికాయలు నెల్లూరు జిల్లాలో మామిడికాయలు దొరికించిన విషయమే కాదు, అతను రాజకీయ కోణం అంతా కూడా ఏదో ఒక వెనకమాల ఒక మాఫియాని పెట్టుకొని ఆ మాఫియా ద్వారా జనాలు ఎక్కడో ఇబ్బంది పడిపోతున్నారు, దాన్ని నేను సాల్వ్ చేస్తా, సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తా, మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, ఇలాంటి మాయ మాటలు చెప్పే ఆ రోజు నా స్క్రిప్ట్లన్నీ చూయించే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనం అందరూ కూడా అస్సలు జగన్మోహన్ రెడ్డి ఎవరు అనేది చూశారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మాకు జీవిత కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరాలు అయితే శాశ్వతంగా ఉంటుందో అన్ని సంవత్సరాలుగా ఇలాంటి ముఖ్యమంత్రి మాకు పనికిరాడు అని చెప్పి కనీసం అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇవాళ నేను ఇంటికి పంపిస్తే ఏదైతే నీకు 11 స్థానాలు వచ్చినాయో ఆ 11 స్థానాలు ఎమ్మెల్యేలు కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరుగుతూ ఉంటే చెప్పవయ్యా అని చెప్పి నీకు ఒక ఎమ్మెల్యే స్థానం కల్పిస్తే ఇవాళ ఎమ్మెల్యే పాత్ర కూడా పోషించకుండా ఏదైతే ఇలా పేటీఎం బ్యాచ్ వీళ్ళ దళారీలు ఉన్నారో దళారీల చేత మామిడికాయలు కొనిపించి అక్కడ ఉన్నటువంటి రైతులు మొన్న సోషల్ మీడియాలో కూడా నేను 2-3 సార్లు చూశాను. నా దగ్గర నుంచి 3 ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకెళ్లారు, కనీసం నాకు దాని డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పి రైతులు బాధపడే పరిస్థితి. ఏదైతే కర్ణాటకలో 16 రూపాయలకి కేజీ కొంటా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తుత్తు అనుకుంటా మాట్లాడాడో మీడియా ఛానల్ కర్ణాటక ఎమ్మెల్యేలని కొంతమంది సొసైటీ సభ్యుల్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటే కనీసం అంటే ₹2.60 మార్కెట్లో మామిడికాయ ధర ఉంది. కేంద్రం కొంత రాష్ట్రం కొంత వేసుకొని దరిదాపుగా ₹6 చిల్లరకు అక్కడ కొంటా ఉందని చెప్పి చెప్తా ఉంటే ఇంకా జనాలు ఎప్పుడైతే నిన్ను నమ్మకుండా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నిన్ను 11 స్థానాలు కూర్చోబెడితే ఇంకా ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే రేపు పులివెందుల్లో కూడా నువ్వు గెలుస్తావా లేదా అని భయం నీకు వెంటాడుతూ ఉందని చెప్పి అతని మానసిక స్థితి లండన్ వెళ్ళి మందులు తెప్పించుకున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కానివ్వండి, వీళ్ళు అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి అతను ఓడ్చుకోలేక తనలో ఉన్న సైకో మెంటాలిటీతో అతనికి ఉన్న మెంటల్లీ డిజార్డర్డ్ మైండ్తో ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి నేను అనుకుంటాను. అయితే